SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై సమీక్ష అమిత్ షా. విచారణ అధికారిని మార్చాలనే హక్కు కేసీఆర్ కుంది జగదీష్ రెడ్డి. హోంగార్డుల నియామకం చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్. నిర్దిష్ట కాల పరిమితిలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి నారాయణ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితులపై ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతీషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖలో ప్రధాన పైప్లైన్లకు భద్రత కల్పించాలని అతీషి కోరారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొనడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతీషి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అవి అక్రమ నిర్మాణాలను చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కోడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగింది. వాస్తవానికి హేమంత్కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్వయంగా హేమంత్కు ఆదేశాలు ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. దాంతో హేమంత్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఏపీలో వైసీపీ ఓడిపోయిన వెంటనే ఈ ఘటన జరగడం చర్చకు దారితీసింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మెదక్లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాజాసింగ్ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వైద్య పరీక్ష నిమిత్తం మియాపూర్లో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే మెదక్లో ఘర్షణ నేపథ్యంలో తాను అక్కడికి వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న ఆయన ఇవాళ హైదరాబాద్కు వచ్చారు. రాజాసింగ్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాగానే అదుపులో తీసుకున్నారు. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ఇవ్వాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేష్ ప్రకటించారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని, తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ విషయం కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందన్నారు. అందుకే నరసింహారెడ్డి కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో రాశారని జగదీష్ రెడ్డి అన్నారు. మేము దాన్ని కొనుగోలు చేసినాం, ట్రాన్స్మిషన్ హక్కుల్ని. దానివల్ల ఏదో ముందే పే చేయడం వల్ల వాళ్ళకి మనకేదో నష్టం కలిగింది, అది ఏం అవసరం వచ్చిందని ఒక విషయం. రెండవది, ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల అక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం వాటిల్లింది. దాని మీద విచారణ చేయాలి. ఏదో నిబంధనలు ఉల్లంఘించి జరిగినట్టుగా ఇవి రెండు. మూడవది, భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఏదో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉండే సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు. దానివల్ల కూడా ఏదో నష్టం జరిగింది. పైగా అది నామినేషన్ పద్ధతుల్లో BHELకి ఇచ్చిండ్రు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైన విషయం. దానివల్ల ఏదో పొల్యూషన్కి నష్టం జరుగుతుంది. మొత్తం ఈ దేశమంతా చీకటైపోతుంది. దీనిపైన విచారణ చేయండి. నాలుగవది, నల్గొండ జిల్లా దామర్చర్లో పెట్టిన యాదాద్రి UMPP అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలో క్యాన్సర్ రహిత ఏపీఏ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాట్లో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి, ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి, తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం, టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గంజాయి, డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం. వాటిని గుర్తించడం, బానిసలైన యువతకి డీ అడిక్షన్ సెంటర్లు పెట్టడం, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించడం, డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డీ అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు రాష్ట్రం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని నిర్దిష్ట కాల పరిమితిలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని నారాయణ మండిపడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి, బిల్డింగ్లే కాదు. అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులు కావచ్చు. చేసే ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేది రామోజీరావు లక్ష్యమని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ తెలిపారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా డిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ రిపోర్టర్గా చేరి అడ్మినిస్ట్రేషన్ వరకు వెళ్లడంలో ఎక్కువసార్లు చైర్మన్ కలిసే అవకాశం వచ్చిందని, ఎప్పుడు చదువుతూనే ఉండేవారు. అందులో బాగున్నవి, బాగాలేనివి మార్క్ చేసేవారు. ఇప్పటికీ ఆయన లేరనే ఆలోచన రావడం లేదు.
ఏ వ్యాపారమైనా కొత్తగా ఆలోచించేవారు. ప్రతి ఐడియాను రాసి పెట్టుకునేవారు. అనుకున్న సమయానికి నీ పని పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికలను ముందే వేసుకొని వాటిని సాధించేవారని చెప్పారు. దగ్గర ఒక గొప్ప లక్షణం ఏంటంటే మార్నింగ్ ఎడిటోరియల్ మీటింగ్ జరుగుతాయి. యూనిట్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అవన్నీ జరిగాయి. ఎడిటోరియల్ మీటింగ్లో ఆయన ఒక పక్కా జర్నలిస్ట్ మాదిరిగా ఉండేవాడు. ఎన్నో సూక్ష్మమైన విషయాల్ని రిపోర్టుల ద్వారా గ్రహించి వాటిని కూలంకషంగా చర్చించేవాడు. ఎవరన్నా బాగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడనే అప్రిషియేట్ చేసేవాడు. ఎవరన్నా పెర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటే వాళ్ళని కొద్దిగా మరి జాగ్రత్త పడమని చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి పేజీ చదివేవాడు. ప్రతి పేజీలో కూడా ఆయన రెడ్ మార్కింగ్స్ ఉండేవి. దాన్ని ఏ ఒక్కటి కూడా పేజీ వదలకుండా చదివేవాళ్ళు. కొన్ని వందల రిపోర్ట్స్ వచ్చాయి ఆ మాదిరిగా. ఒకప్పుడు 1 మంత్కే ఉండే, తర్వాత 2 మంత్స్, తర్వాత 3 మంత్స్ మీటింగ్స్ అయిపోయాయి. అన్ని జిల్లాల నుంచి కూడా ఒక్కొక్క రిపోర్ట్ దాదాపు 300 పేజీలు, 400 పేజీల రిపోర్ట్ వచ్చేది. ఆయన జర్నీలో చదివేవారు, ఇంటి దగ్గర చదివేవారు, ఆఫీస్లో ఎప్పుడన్నా చదివేవారు. చదివిపాటిని మార్క్ చేయడం అనేది ఆయనకి చాలా ఇది. చైర్మన్ గారు లేడు అనేది ఇప్పటికీ కూడా సింక్ కాటలే. ప్రతిరోజు కూడా ఈరోజు మార్కింగ్ పేపర్ ఏమొస్తుందా అని గత 5 రోజుల నుంచి అనిపిస్తుంది. అంటే మాకు ఇంకా మా వెనకనే ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు, మాకు సలహాలు ఇస్తున్నాడు, మాతో సంప్రదిస్తున్నాడు. ఏమైనా మీటింగ్లో నువ్వేం మాట్లాడుకొని కూర్చున్నావు, నీ బుర్రలో ఏం లేదా అని హెచ్చరిస్తున్నాడు అనేది ప్రతి చోట అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మీటింగ్స్కి వచ్చేటప్పటికి, మార్కెటింగ్ మీటింగ్కి వచ్చేటప్పటికి, సర్క్యులేషన్ మీటింగ్కి వచ్చేటప్పటికి అంత గొప్ప మార్కెటింగ్. ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలన మొదలైంది. ముందు నుంచి చెప్తున్నట్లుగానే పాలన లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. ఆదివారమైనా రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే పనిలో నిలిచారు. అవును, మంత్రి నారా లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలి రోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల తమ సమస్యలు తెలుసుకున్న లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో మంగళగిరి ప్రజలు యువనేత లోకేష్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై సమీక్ష అమిత్ షా. విచారణ అధికారిని మార్చాలనే హక్కు కేసీఆర్కు ఉంది జగదీష్ రెడ్డి.
హోంగార్డుల నియామకం చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్. నిర్దిష్ట కాల పరిమితిలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.